టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 852 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే పీక్ ఇండెక్స్ ఇన్ ఏ మౌంటైన్ ఏరియా. అంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు, ఆ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మౌంటైన్ షేప్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పీక్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సపోజ్ ఏరియా తీసుకుంటే ఇట్లా ఉన్నాయి ఎలిమెంట్స్ అనేవి. సో ఇప్పుడు పీక్ అంటే అర్థం ఏంటి, లెఫ్ట్ కన్నా అండ్ రైట్ కన్నా ఎక్కువ ఉండాలి. సో అది పీక్ అవుతుంది. సపోజ్ 0, 1 ఉందనుకో, ఇది పీక్ అవ్వదు. నెక్స్ట్ 2, 3 ఉంటే పీక్ అవ్వదు, ఎందుకంటే మౌంటైన్ అన్నాడు. మౌంటైన్ అంటే ఖచ్చితంగా లెఫ్ట్ పార్ట్ ఉండాలి, రైట్ పార్ట్ ఉండాలి. సో క్వశ్చన్లో ఎక్కడ సార్టెడ్ అనేసి అనలేదు, బట్ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటంటే క్వశ్చన్ అనేది ఓ ఆఫ్ లాగ్ ఎన్ లా సాల్వ్ చేయమన్నాడు. లాగ్ ఎన్ లా అంటే ఏం గుర్తుకొస్తుంది, బైనరీ సెర్చ్ అనేది గుర్తుకొస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎల్ అనేది ఫస్ట్ పొజిషన్లోని, ఆర్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్లో ప్లేస్ చేస్తున్నా. సో ఎందుకంటే ఫస్ట్ పొజిషను అండ్ లాస్ట్ పొజిషను ఎప్పటికీ పీక్ ఇండెక్స్ అవ్వవు, ఎందుకంటే ఖచ్చితంగా పీక్ అంటే లెఫ్ట్ ఉండాలి అండ్ రైట్ పార్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు మిడ్ వాల్యూ ఏరియా ఆఫ్ మిడ్ అంతా 8 అనేది 3 కన్నా ఎక్కువ కానీ 9 కన్నా తక్కువ. సో పీక్ అవుతుందా, అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఎల్ అనేది మిడ్ ప్లస్ 1కి తీసుకొస్తాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ మిడ్ అంతా 9 అనేది గ్రేటర్ దెన్ 8 ఉంది అండ్ గ్రేటర్ దెన్ 5 ఉంది. సో ఈ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. కోడ్ వచ్చేసరికి ఒకవేళ ఏరియా ఆఫ్ లెంత్ అనేది ఒకటే ఉంటే స్టార్టింగ్ వాల్యూ ప్రింట్ చేసేయాలి. నెక్స్ట్ ఎల్ అనేది ఫస్ట్ పొజిషన్లోని, ఆర్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం. ఎవ్రీ టైం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా నా యొక్క మిడ్ -1 కన్నా మిడ్ ఎక్కువైనా, లేదా మిడ్ కన్నా మిడ్ ప్లస్ 1 ఎక్కువైనా అంటే ఈ కండిషన్, అప్పుడు ఏం రిటర్న్ చేయాలి, మిడ్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. ఒకవేళ ఏరియా ఆఫ్ మిడ్ -1 అనేది మిడ్ కన్నా తక్కువ అయితే అప్పుడు ఎల్ అనేది మిడ్ ప్లస్ 1 చేయాలి, అంటే ఈ కండిషన్. లేకపోతే మిడ్ ఆర్ అనేది మిడ్ -1కి తేవాలి. ఏమి లేకపోతే -1 చేయాలి, అంటే ఈ కండిషన్స్ వస్తాయి.